జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరు పరిపాలించే వాళ్ళైనా వాళ్ళకి పుర్రెకి పుట్టినటువంటి బుద్ధి పొడమిలోకి వెళ్ళినా గానీ మారదంటారు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి పరిపాలన గాని వ్యవహార శైలి గాని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూసాం. రాష్ట్రంలో విధ్వంసం చేశాడు, రాజకీయ పార్టీల పట్ల కక్షపూరితంగా వ్యవహరించాడు, ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించాడు, ప్రజల్ని చిత్రహింసలకు గురి చేశాడు. అట్లాగే అభివృద్ధి మొత్తాన్ని విధ్వంసం చేశాడు, వనరుల మొత్తాన్ని దోపిడీ చేశాడు. ఇవన్నీ కూడా మిగతా ప్రజలకి, మేధావులకి, రాజకీయ పార్టీలకి అందరికీ ఒకే విధంగా కనపడింది. అదే విషయాన్ని ఆ రోజు సిపిఐ అయినా, సిపిఎం అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ప్రజలైనా, మేధావులైనా అదే మాట్లాడారు. జగన్ విధ్వంసకారుడు, జగన్ సైకో, జగన్ కక్షపూర్తిగా వ్యవహరిస్తాడు, జగన్ అభివృద్ధి లేకుండా చేస్తాడని మాట్లాడారు. అది ఉన్న వాస్తవాన్ని మాట్లాడారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు చూడటం కాదు, చంద్రబాబు నాయుడు గారిని గత 40-45 ఏళ్ళుగా చూస్తా ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిర్ణయాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి సూచనలు ఇవ్వడానికి, సరైనటువంటి పద్ధతిలో అధికారం పక్షం నడవడానికి ఆయన సూచనలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆయన ఏదైతే విధ్వంసం చేసినటువంటి అమరావతి ఉందో అమరావతిని సందర్శించాడు. అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు ధైర్యాన్ని ఇచ్చాడు. వ్యవస్థల మొత్తాన్ని కూడా సక్రమంగా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అట్లాగే నాశనం చేసినటువంటి, నేట ముంచినటువంటి, పనికిరానిదిగా తయారు చేయడానికి ప్రయత్నించినటువంటి పోలవరాన్ని సందర్శించారు. పోలవరాన్ని కూడా పరుగులెత్తించడం కోసం విదేశీకి సంబంధించి, స్వదేశీకి సంబంధించి అనేక మంది నిపుణులు తీసుకొచ్చి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అట్లాగే ఇసుక విధానం గతంలో దోపిడీకి గురైపోయింది. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, కావాలనుకున్నటువంటి వాళ్ళకి కట్టబెట్టారు. దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు, నిర్మాణ రంగ సంస్థలన్నీ కుదేలైపోయినాయి. ప్రజలంతా కూడా అల్లాడుతూ ఉన్నారు. ఆకలి చావులతో చచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పాలసీ మార్చారు. అంతకుముందు ఇస్తున్నటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో దానిలో వందల మంది, పదుల సంఖ్యలో వందల మంది ఇబ్బంది పడేటట్టు, పదుల సంఖ్యలో చనిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అదే సిబ్బందితోటి ఎక్కడా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా అందరూ సంతోషంగా ఉండేటట్టు, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పెంచిన పింఛన్ ని సక్రంగా ఇచ్చాడు. ఇవి కూడా కళ్ళ కనపడతా ఉన్నాయి. కళ్ళ కనపడతా ఉన్నప్పుడు ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ విషయాన్ని, ఈ విషయాలను చూసినప్పుడు, ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చూసినప్పుడు ఖచ్చితంగా ఒక చెడు విశ్వరూపాన్ని చూసిన తర్వాత, ఒక మంచి ప్రవర్తన చూసిన తర్వాత రెండింటి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి, ఎప్పుడైనా నిత్య విద్యార్థిలాగా ఉంటాడు. ఈ రోజు రాష్ట్రంలో 75 సంవత్సరాల తర్వాత వయసు ఆయనది. 75 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన విధ్వంసమైనటువంటి వ్యవస్థలు సరిచేయటం, అభివృద్ధికి సంబంధించి పరుగులు తీసే విధంగా చూడటం, పక్కన దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి అనేకమైనటువంటి పెట్టుబడులు వచ్చే విధంగా చేయటం, ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం, అదే క్రమంలో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేటువంటి సమస్యల్ని పరిష్కరించడం, లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్యలుగా ఉంటే వాటిని ఎట్లా చేయాలనేది అధ్యయనం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది.